ओम शांति। नंबर 1 बनना है तो ज्ञान योग को स्वरूप में लाओ। నంబర్ 1 గా అవ్వాలి అంటే జ్ఞానము యోగమును స్వరూపంలోకి తీసుకురండి. నంబర్ 1 గా అవ్వాలి అంటే జ్ఞానమును యోగమును స్వరూపంలోకి తీసుకురండి అంటున్నారు. आज सत शिक्षक अपनी श्रेष्ठ शिक्षा धारण करने वाले गौटे स्टूडेंट को देख रहे। हर एक ईश्वरीय विद्यार्थी ने इस ईश्वरीय शिक्षा को कहाँ तक धारण किया। ఈ రోజు సత్యమైన శిక్షకుడు తమ శ్రేష్టమైన శిక్షణను ధారణ చేసేటువంటి గోడ్లీ స్టూడెంట్ ని చూస్తున్నారు. ప్రతి ఒక్క ఈశ్వరీయ విద్యార్థి ఈ ఈశ్వరీయ శిక్షణలను ఎంతవరకు ధారణ చేస్తున్నారు అని. पढ़ाने वाला एक ही है, पढ़ाई भी एक ही है, लेकिन पढ़ने वाले पढ़ाई में नंबरवार है. చదివించేవారు ఒక్కరే, చదువు కూడా ఒక్కటే, కానీ చదువుకునేవారు చదువులో నంబర్ వారీగా అవుతున్నారు. చదివించేవారు బాబా ఒక్కరే, చదువు కూడా ఒక్కటే, కానీ చదువుకునేవారు నంబర్ వారీగా అయిపోతున్నారు. हर रोज का पाठ मुरली द्वारा हर स्थान पर एक ही सुनते हैं, अर्थात एक ही पाठ पढ़ते हैं. प्रतिरोजु पाठము మురళి ద్వారా ప్రతి స్థానంలో ఒక్కటే వింటున్నారు, అనగా ఒకటే పాఠాన్ని చదువుకుంటున్నారు కదా. మొత్తం విశ్వం అంతా కూడా దేశ విదేశాలలో ఏ రోజైతే డేట్ వైజ్ గా మురళి అనేది ఉంటుందో ప్రతి ఒక్క సెంటర్లో మధుబన్ నుంచి మొదలుకొని అన్ని శాఖోపశాఖల్లో అదే ఉంటుంది. ఒకటే మురళి, చదివించేవారు ఒక్కరే, అయినప్పటికీ నంబర్ వారీగా చదువుకునేవారు ఎందుకు అవుతున్నారు. మురళి అర్ధర్ పాఠ हर स्थान पर एक ही होता. మురళి అనగా ఈ పాఠము ప్రతి ఒక్క స్థానంలో ఒక్కటే నడుస్తుంది. डेट का फर्क हो सकता है लेकिन मुरली वही होती. भले डेट తేడా రావచ్చు, విదేశాల్లో డేట్ ఏమైనా మారొచ్చు ఒక రోజుకి కదా, అయినా మురళి అయితే అదే ఉంటుంది. ఫిర్ బి నంబర్ వార్ క్యూ, అయినా కూడా నంబర్ వారీగా ఎందుకు అవుతున్నారు. నంబర్ కిస్లియే హోతే, నంబర్ అనేది ఎందుకు లభిస్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఎందుకు లభిస్తుంది. क्योंकि इस ईश्वरीय पढ़ाई पढ़ने की विधि सिर्फ सुनना नहीं, लेकिन हर महावाक्य स्वरूप में लाना. ఎందుకంటే ఈ ఈశ్వరీయ చదువుని చదువుకునేటువంటి విధి ఏమిటి అంటే కేవలం వినడమే కాదు, ప్రతి ఒక్క మహావాక్యాన్ని స్వరూపంలోకి తీసుకుని రావాలి. అందుకే మనం మురళి వింటున్నాము కాదు, మన జీవితంలోకి धारणाలోకి తీసుకురావాలి. तो सुनना सबका एक जैसा है लेकिन स्वरूप में बनने में नंबरवार हो जाते हैं. కనుక వినడం అయితే అందరూ ఒకేలాగా వింటున్నారు, కానీ స్వరూపంలోకి తీసుకురావటంలో నంబర్ వారీ అయిపోతున్నారు. వినడం అయితే అందరూ ఒకే విధంగా వింటున్నారు, స్వరూపంలోకి తీసుకొచ్చే విషయంలో నంబర్ వారీ అయిపోతున్నారు.
लक्ष्य सभी का एक ही रहता है, मैं नंबर 1 बनूं, ऐसा लक्ष्य है ना. లక్ష్యం అయితే అందరికీ ఒక్కటే ఉంది, ఏమని, నేను నంబర్ 1 అవుతాను అని. ఇదే ఉంది కదా అందరికీ, నేను నంబర్ 1 అవ్వాలి అని ఉందా. నంబర్ 1 ఎవరు, లక్ష్మీనారాయణ గారు నంబర్ 1 గా అయిపోవాలి అని అందరికీ లక్ష్యము ఒకటే ఉంది. लक्ष्य नंबर 1 का है, लेकिन रिजल्ट में नंबर 1 हो जाती है. లక్ష్యం అయితే నంబర్ 1 గానే ఉంది, కానీ రిజల్ట్ ఏమవుతుంది, నంబర్ వారీగా అయిపోతుంది. क्योंकि लक्ष्य को लक्षण में लाना, इसमें लक्ष्य और लक्षण में फर्क पड़ जाता है. ఎందుకు అంటే లక్ష్యంను లక్షణంలోకి తీసుకురావాలి, ఈ లక్ష్యము లక్షణాలలో తేడా అనేది వచ్చేస్తుంది. లక్ష్యం నంబర్ 1 గా ఉంటుంది, కానీ లక్షణంలోకి వచ్చేటప్పటికి నంబర్ వారే అయిపోతుంది. పढ़ाई में సబ్జెక్ట్ भी ज्यादा नहीं, ఈ చదువులో సబ్జెక్ట్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఈ చదువులో సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి. బాబా ఈ మధ్య చాలా మురళిలో చెప్పారు కదా, ఈ చదువు యొక్క సబ్జెక్ట్స్ ఎన్ని. 4 సబ్జెక్ట్ को धारण करने इसमें मुश्किल क्या है. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీటిని ధారణ చేయడం కష్టంగా అనిపిస్తుందా అంటున్నారు బాబా. चारों ही सब्जेक्ट का 1-2 के साथ संबंध है. ఈ 4 సబ్జెక్ట్స్ కి కూడా ఒకదానితో ఒకటి సంబంధము ఉంది. अगर एक सब्जेक्ट ज्ञान संपूर्ण विधि पूर्वक धारण कर, अर्थात ज्ञान के एक शब्द को स्वरूप में लाओ, तो ज्ञान है ही मुख्य 2 शब्दों का, जिसको रचयिता और रचना व अल्लाफ और पे कहते हैं. బాబా చెప్తున్నారు, 4 సబ్జెక్టులతో ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఒకవేళ ఒక సబ్జెక్ట్ అనగా జ్ఞానం యొక్క సబ్జెక్ట్ సంపూర్ణ విధిపూర్వకంగా ధారణ చేయండి, అనగా జ్ఞానము యొక్క ఒక్కొక్క శబ్దమును స్వరూపంలోకి తీసుకురండి. జ్ఞానమే ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఈ జ్ఞానంలో ముఖ్యంగా 2 శబ్దాల యొక్క విషయం ఉంది. దీనిని రచయిత రచన అని లేక అల్లాఫ్ ఔర్ బే అని అంటారు. జ్ఞానము అంటే జ్ఞానంలో ఏముంది, రచయిత ఎవరు, రచన ఏంటి, ఇదే కదా జ్ఞానం అంటే. రచయిత శ్రీబాబా, ఆయన రచించేటువంటి సృష్టి, ఇవి 2 తెలుసుకోవడమే జ్ఞానము కదా. रचयिता बाप की समझ आ गई, अर्थात परमात्मा परिचय संबंध संपर्क हो गया, और रचना अर्थात पहली रचना में सृष्टात्मा और दूसरा मुझे आत्मा का इस बेहद की रचना, अर्थात बेहद के ड्रामा में सारे कल्प में क्या क्या पात्र है, वह सारा ज्ञान तो सभी को है ना. బాబా చెప్తున్నారు, రచయిత ఎవరు, బాబా అని అర్థమైంది, అనగా పరమాత్మ యొక్క పరిచయము లభించింది, ఆ సంబంధం స్పష్టమైంది కదా. పరమాత్మతో మనకున్న సంబంధం ఏంటి, ఇది మనకి స్పష్టమైంది. నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ అని. మరియు రచన అనగా మొదటి రచన, నేను శ్రేష్టమైన ఆత్మను. మొదటిగా బాబా ఎవరిని రచిస్తున్నారు, శ్రేష్టాత్మలైన మనల్ని రచిస్తున్నారు. మరి ఇంకొకటి, నేను ఆత్మ, ఈ బేహద్ రచన అనగా బేహద్ డ్రామాలో మొత్తం కల్పంలో ఏమేమి పాత్ర అభినయిస్తూ వచ్చాను. ఈ మొత్తం జ్ఞానము అందరికీ లభించింది కదా. రచయిత ఎవరు, రచన అంటే ఏంటి,
నేను మొత్తం కల్పంలో ఏ ఏ పాత్రలు అభినయిస్తూ వచ్చాను అన్న విషయం అంతా అందరికీ లభించింది కదా. लेकिन श्रेष्ठ आत्मा स्वरूप बन हर समय श्रेष्ठ पार्ट बजाना, इसमें कभी याद रहता है, कभी भूल जाते. బాబా చెప్తున్నారు, కానీ శ్రేష్టమైన ఆత్మస్వరూపంగా అయ్యి ప్రతి క్షణం శ్రేష్టమైన పాత్రను అభినయించాలి. ఇందులో అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుంటున్నారు, అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. నేను శ్రేష్టమైన ఆత్మను, పరమాత్మ యొక్క మొట్టమొదటి రచనను, నేను ఈ సృష్టిలో పాత్ర పోషిస్తున్నానన్న విషయం అప్పుడప్పుడు గుర్తు ఉంటుంది, అప్పుడప్పుడు మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. అగర్ ఇన్ దో శబ్దం కా జ్ఞాన్, ఒకవేళ ఈ రెండు శబ్దాల యొక్క జ్ఞానం ఉంది అంటే కనుక యోగ్ బి ఇన్ దో శబ్దం కే ఆధార్ పర్ హై, యోగం కూడా ఈ రెండు శబ్దాలు ఆధారం పైన ఉంటుంది కదా. జ్ఞాన్ సే యోగ్ కా స్వతః హీ సంబంధ హై, ఎందుకంటే జ్ఞానం ద్వారానే యోగం కూడా స్వతహాగా జోడింపబడి ఉంటుంది. जो ज्ञानी तो आत्मा है वह योगी तो आत्मा अवश्य ही है. ఎవరైతే జ్ఞాని ఆత్మగా ఉంటారో వారు యోగి ఆత్మగా తప్పకుండా ఉంటారు. రెండవ సబ్జెక్ట్ ఏంటి? యోగము. మొదటి సబ్జెక్ట్ జ్ఞానము, రెండవది యోగము. ఎవరైతే జ్ఞాన స్వరూపంగా ఉంటారో వారికి స్వతహాగా యోగం కూడా ఉంటుంది. तो ज्ञान और योग का संबंध हुआ ना, మరి జ్ఞానానికి యోగానికి సంబంధం ఉంది కదా. और जो ज्ञानी और योगी होगा उसकी धारणा श्रेष्ठ होगी या कमजोर होगी. మూడవ సబ్జెక్ట్ ఏంటి? ధారణ. జ్ఞానము, యోగము, ధారణ. బాబా చెప్తున్నారు, ఎవరైతే జ్ఞానిగా యోగిగా ఉంటారో వారి యొక్క ధారణ శ్రేష్టంగా ఉంటుందా లేక బలహీనంగా ఉంటుందా? శ్రేష్ట స్వతహీ హోగినా, సహజ హోగినా. శ్రేష్టత అనేది స్వతహాగా ఉంటుంది, సహజంగా ఉంటుంది కదా. యా ధారణ మే ముష్కల్ హోగి, లేక ధారణలో కష్టం ఉంటుందా? जो ज्ञानी तो आत्मा, योगी तो आत्मा है, वह धारणा में कमजोर हो सकता है. ఎవరైతే జ్ఞాని ఆత్మగా యోగి ఆత్మగా ఉంటారో వారికి ధారణలో బలహీనం అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? नहीं होते तो है, तो ज्ञान योग नहीं है. ఒకవేళ అలా ఉంది అంటే కనుక జ్ఞానము యోగము లేదు అని కదా. ధారణ చేయడం కష్టం అనిపిస్తుంది అంటే కనుక వారికి జ్ఞానము యోగము లేదు. జ్ఞాని హే లేకిన్ జ్ఞాని తో ఆత్మ, వహ స్థితి నహీ. జ్ఞానియే కానీ జ్ఞాని ఆత్మగా లేరు అంటే ఆ స్థితి అనేది ఉండదు అంటున్నారు బాబా. योग लगाने वाले हैं लेकिन योगी जीवन वाले नहीं. యోగం జోడించే వారిగా ఉంటారు కానీ యోగి జీవితం కలిగిన వారిగా ఉంటారు అంటున్నారు బాబా. యోగం జోడించడం వేరు, యోగి జీవితం స్వతహాగా జీవించడం వేరు. जीवन सदा होती है और जीवन नेचुरल होती है. योगी जीवन अर्थात ఒరిజినల్ నేచర్ యోగి కి. జీవితము అనేది సదా ఉంటుంది, నేచురల్ గా ఉంటుంది. యోగి జీవితము అన్నారు కానీ యోగం చేసేటువంటి జీవితము అంటే అప్పుడప్పుడు ఉండేటువంటిదా? జీవితము అంటే సదా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది కదా. 2 గంటల జీవితం, 3 గంటల జీవితం ఉండదు కదా. అలాగే యోగి జీవితము అన్నారు అంటే జీవితం ఉన్నంత కాలం యోగం కూడా స్వతహాగా జోడింపబడే ఉంటుంది. 2 గంటల యోగం, 3 గంటల యోగం చేసేవారిగా ఉండరు. వారికి యోగి జీవితం సదా ఉంటుంది, నేచురల్ గా ఉంటుంది.
యోగి జీవన్ అర్థాత్ యోగి జీవితం అంటేని ఒరిజినల్ నేచర్ యోగిగా ఉంటారు. ఒరిజినల్ గా ఎలా ఉంటారు? యోగిగా ఉంటారు. యోగం చేసేవారుగా కాదు, సహజంగానే యోగిగా జీవిస్తారు. 63 జన్మల యొక్క విస్మృతి సంస్కారాలు లేక బలహీనమైన సంస్కారాలు బ్రాహ్మణ జీవితంలో అక్కడక్కడ మూలాలు నేచర్గా అయిపోయి పురుషార్థంలో విఘ్నాలు వేస్తున్నాయి కదా. 63 జన్మల నుంచి ఉన్నటువంటి ఆ బలహీనమైన సంస్కారాలు, పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి? పురుషార్థంలో विघ्नाल वेस्तुन्नाई। कितना भी स्वयं व दूसरा अटेंशन खींचवाता है वहाँ परिवर्तन करो, स्वयं भी समझाते हैं यह परिवर्तन होना चाहिए, लेकिन जानते हुए भी चाहते हुए भी क्या कहते हो? बाबा చెప్తున్నారు ఎంతగా స్వయం లేక ఇతర విషయాలు అటెన్షన్ లాగుతూ ఉంటాయి, వాటిని పరివర్తన చేయండి. స్వయం అర్థం చేసుకుంటూ కూడా వాటిని పరివర్తన చేయాలి అని కోరుకుంటూ ఉన్నప్పటికీ కూడా, తెలుసుకుంటున్నప్పటికీ కూడా ఏదైతే కోరుకుంటున్నారో కోరుకుంటూ కూడా ఏమంటున్నారు? బాబా చెప్పినట్లుగా అందరూ అనుకుంటున్నారు మేము ఈ విధంగా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి అని కోరుకుంటున్నారు, భావిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఏమంటున్నారు? చాహతే తో నహీ హై లేకిన్ మేరీ నేచర్ హై, యహో మేరా స్వభావ హై. ఏమంటున్నారట? మేమేమి కోరుకోవడం లేదు అలా ఉండాలని, కానీ నా నేచర్ ఆ విధంగా ఉంటుంది, నా స్వభావమే అంత కదా. ఏమంటారు? నా స్వభావమే అంత. तो नेचर नेचुरल हो गई है ना, नेचर అనేది నేచురల్ అయిపోవాలి కదా అంటున్నారు బాబా. के बोल में व व्यवहार में ज्ञान संपन्न व्यवहार व योगी जीवन प्रमाण व्यवहार व बोल नहीं होते हैं तो वो क्या कहते हैं? బాబా చెప్తున్నారు ఎవరి మాటలలోనైతే లేక వ్యవహారంలో జ్ఞాన సంపన్నమైన వ్యవహారము లేక యోగి జీవితాన్ని అనుసరించినటువంటి వ్యవహారము మాటలు ఉండవు, వారు ఏమంటూ ఉంటారు? ఎవరి యొక్క వ్యవహారంలో, ఎవరి యొక్క జీవితంలో నేచురల్ గా జ్ఞాని యోగి జీవితానికి సంబంధించినటువంటి నేచర్ అనేది ఉండదు, వారి మాటలు ఎలా ఉంటాయి? యహీ బోల్ బోలేంగే, ఈ మేరా నేచురల్ బోల్ హీ ఐసా, बोलने का टोन ही ऐसा है. ఏమంటారట? నేను మాట్లాడే మాటలే అలా ఉంటాయి, సహజంగా నా మాటే అంత కదా. నా మాట యొక్క ఏమంటారు? నా మాట తీరునే అంత, లేదంటే నా మాటలో ఆ బేస్ అలా ఉంటుంది అంతే. కొంతమంది గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కదా, నా మాటే అలా ఉంటుంది, ఆ టోన్ అలా ఉంటుంది అంటారట. కహేంగే మేరే చాల్ చలన్ హే అఫీషియల్ వ గంభీర్ హే. ఇంకా ఏమంటారు? నా యొక్క తీరునే అంత. ఇలా అఫీషియల్ గా లేక గంభీరంగా దానిని సమర్థించుకుంటూ ఉంటారు. नाम अच्छे बोलते हैं, जोश नहीं है लेकिन अफिशियल है. పేరైతే మంచిగా మాట్లాడుతూ ఉంటారు, ఏమని? నేనేమి గట్టిగా మాట్లాడటం లేదు, కానీ అఫీషియల్ గా మాట్లాడుతున్నాను. దాన్ని ఏమంటారు? గంభీరంగా మాట్లాడుతున్నాను అని. तो चाहते भी समझते भी नेचर नेचुरल वर्क करती रहती है, इसमें मेहनत नहीं करनी पड़ती है. బాబా చెప్తున్నారు అర్థం చేసుకుంటూ కోరుకుంటూ కూడా
నేచర్ అనేది నేచురల్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇందులో కష్టపడవలసిన అవసరమే ఉండదు. ऐसे जो ज्ञानी जीवन व योगी जीवन में रहते हैं, तो ज्ञान और योग संपन्न हर कर्म नेचुरल होते हैं। अर्थात ज्ञान और योग यही उनकी नेचर बन जाती है और नेचर बनने के कारण श्रेष्ठ कर्म युक्ति युक्त कर्म नेचुरल होते रहते हैं. బాబా చెప్తున్నారు, అంటే చూడండి, ఎవరికైతే ఏదైనా అలవాటు అయిపోయిన కారణంగా దానిని మంచిగా ఎలా మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నారు అంటే, నా యొక్క మాటే అంత, ఆ విధంగా దాన్ని వివరిస్తున్నారు. అంటే నేచర్ అనేది నేచురల్ గా ఎలా నడిచిపోతుందో అలాగే ఇప్పుడు మనకి ఏ నేచర్, ఏ యొక్క స్వభావం సహజంగా అలవాటు అయిపోవాలి అంటే, జ్ఞాని జీవితము యోగి జీవితంలో ఉన్నవారు జ్ఞానము యోగము యొక్క సంపన్నంగా అయ్యి ప్రతి కర్మ నేచురల్ గాని ఉంటుంది. అనగా జ్ఞానము యోగము వారి యొక్క నేచర్ గా అయిపోతుంది. మరియు నేచర్ అయిపోయిన కారణంగా శ్రేష్టమైన కర్మలు యుక్తియుక్తమైన కర్మలు నేచురల్ గా నడుస్తూ ఉంటాయి. ఏవైతే పాత స్వభావ సంస్కారాలు, నా యొక్క స్వభావము, నా యొక్క నేచర్, నా యొక్క సహజమైన అలవాటది అని చెప్తున్నారు. అలాగే జ్ఞాని యోగి జీవితము జీవించే వారికి కూడా సహజంగా ఆ యొక్క కర్మలు శ్రేష్ట కర్మలు నడుస్తూ ఉంటాయి. కష్టపడవలసిన అవసరమే ఉండదు అంటున్నారు బాబా. అంటే మనము జీవితంలోకి తీసుకురావాలి. బాబా వినిపించేటువంటి, మనం విన్నటువంటి జ్ఞానాన్ని జీవితంలోకి తీసుకువచ్చినట్లయితే, మన స్వభావాలుగా మార్చుకున్నట్లయితే ధారణ చేయటము అనేది కష్టం ఉండదు, సహజంగానే నడుస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. तो समझा, నేచర్ నేచురల్ బనా దేతి. మరి అర్థమైంది కదా, నేచర్ ని నేచురల్ గా ఎలా తయారు చేసుకోవాలి అని. तो ज्ञान और योग मूल नेचर बन जाए, इसको कहा जाता है ज्ञानी जीवन योगी जीवन वाला. జ్ఞానము మరియు యోగం యొక్క ముఖ్యమైనటువంటి మూల నేచర్ మనకి తయారైపోయింది అంటే వారిని ఏమంటారు? జ్ఞాని జీవితము యోగి జీవితం గలవారు అని అంటారు, టైటిల్ ఇస్తారు. ज्ञानी सभी हो योगी सभी हो, लेकिन अंतर क्या है? అందరూ జ్ఞానులే, అందరూ యోగిలే, కానీ తేడా అనేది ఏం జరుగుతుంది? एक है ज्ञान सुनने सुनाने वाले, యథాశక్తి జీవన్ में लाने वाले. మొదటిది జ్ఞానం. జ్ఞానం వినడం, వినిపించడం, యథాశక్తి జీవితంలోకి తీసుకొచ్చేవారు. और दूसरे हैं ज्ञान और योग को हर समय अपने जीवन की नेचर बनाने वाले. ఇక రెండో వారు జ్ఞానము మరియు యోగంను ప్రతి క్షణం కూడా తమ జీవితంలో నేచర్ గా తయారు చేసుకునేవారు. మొదటి వారు ఎవరు? వినిపించేవారు. వారి వారి శక్తిని అనుసరించి ఎంత చేయగలరో అంత చేసేవాళ్ళు. ఇక రెండో వాళ్ళు ఎవరు? జ్ఞానమును యోగంను తమ జీవితంలో సహజమైన స్వభావంగా తయారు చేసుకునేవారు. विद्यार्थी सभी हो, लेकिन यह अंतर होने के कारण नंबर 1 बन जाते हैं. అందరూ విద్యార్థులే, కానీ ఈ తేడా కారణంగా నంబర్ వారీగా అయిపోతున్నారు. అందరూ విద్యార్థులే, ఫస్ట్ లో చెప్పారు కదా బాబా, అందరూ ఒకేలాంటి చదువుని చదువుకుంటున్నారు, అందరినీ చదివించేది ఒక్కరే, అయినా ఎందుకు నంబర్ వారీ అయిపోతున్నారు? ఎందుకు అయిపోతున్నారు అంటున్నారు బాబా? తమ జీవితంలో ధారణలోకి తీసుకురావటంలో తేడా అనేది వస్తుంది.
किसकी नेचर ही ज्ञानी योगी की होगी, उसकी धारणा भी నేచురల్ होगी. ఎవరి యొక్క నేచర్ అయితే జ్ఞాని యోగిగా ఉంటుందో వారి యొక్క ధారణ కూడా నేచురల్ గా ఉంటుంది. नेचुरल स्वभाव संस्कार ही धारणा स्वरूप होंगे. సహజమైనటువంటి స్వభావ సంస్కారాలే ధారణా స్వరూపంగా ఉంటాయి. बार बार पुरुषार्थ नहीं करना पड़ेगा. పదే పదే పురుషార్థం చేయవలసిన అవసరం ఉండదు. इस गुण को धारण करो, इस गुण को धारण करो. लेकिन पहले पहले फाउंडेशन के समय ही ज्ञान योग और धारणा स्वरूप अपने जीवन बना. ఇప్పుడు ఈ గుణాన్ని ధారణ చేయాలి, ఇప్పుడు ఈ గుణాన్ని ధారణ చేయాలి. ఈ విధంగా పదే పదే కష్టపడవలసిన అవసరం ఉండదు అంటున్నారు బాబా. మొట్టమొదట పునాది, మొట్టమొదటి పునాది ఏది? జ్ఞానం. మొట్టమొదట బాబా దగ్గరికి మనం వచ్చి పొందేది జ్ఞానమే కదా. జ్ఞానం తర్వాత యోగము, యోగం తర్వాత ధారణ, ధారణ తర్వాత సేవ. 4 సబ్జెక్టులు కదా. అయితే యోగము, ధారణ, సేవకి మొదట పునాదిగా ఏం పడుతుంది? జ్ఞానము. బాబా చెప్తున్నారు ఫౌండేషన్ సమయం జ్ఞానము, యోగము, ధారణ స్వరూపము అనేది మీ జీవితంగా తయారు చేసుకోవాలి. इसलिए यह तीनों सब्जेक्ट ऐसी आत्मा ही स्वतः और स्वाभाविक अनुभूतियां बन जाती है. కనుక ఈ 3 సబ్జెక్టులు ఆత్మకి స్వతహాగా మరియు స్వాభావికంగా అనుభూతులు అనేవి తయారవుతూ ఉంటాయి. इसलिए ऐसे आत्मा को सहज योगी, सहज ज्ञानी, सहज धारणा मूर्ति कहा जाता है. కనుక ఇటువంటి ఆత్మలను సహజమైన యోగిగా, సహజమైన జ్ఞానిగా, సహజమైన ధారణామూర్తిగా పిలువబడతారు. ఎవరైతే జ్ఞానం యొక్క ఫౌండేషన్ పక్కా చేసుకుంటారు, యోగి జీవితం జీవిస్తారు, ధారణా స్వరూపంగా తయారవుతారు, వారు సహజంగాని ధారణా స్వరూప మూర్తులుగా పిలువబడతారు. तीनों సబ్జెక్ట్ గా అటెన్షన్ కనెక్షన్. ఈ 3 సబ్జెక్ట్స్ కి కూడా ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంది అంటున్నారు బాబా. జ్ఞానం వింటున్నాము. ఎందుకు వింటున్నాం జ్ఞానము? యోగం చేయడం కోసం కదా. వికర్మలు వినాశనం అవ్వాలి అంటే యోగం చేయాలి. యోగం ఎలా చేయాలన్నది జ్ఞానము. ఎప్పుడైతే మనము జ్ఞానం విన్నాము, యోగం చేస్తున్నాము, ఏం చేయాలి? ధారణ చేయాలి. ధారణ చేయనిదే మనలో పరివర్తన అనేది రాదు. కనుక ఒకదానితో ఒకటి సంబంధం ఉంది అంటున్నారు బాబా. जिसके पास इतनी अनुभूतियों का खजाना संपन्न होगा, ऐसी संपन्न मूर्तियां स्वतः मास्टर दाता बन जाती है. బాబా చెప్తున్నారు ఎవరి దగ్గర అయితే ఇంతటి అనుభూతుల యొక్క ఖజానా సంపన్నంగా ఉంటుందో అటువంటి సంపన్నమైన మూర్తులు స్వతహాగా మాస్టర్ దాతగా అయిపోతారు. బాబా ఎంత చక్కగా చెప్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఇంత అనుభూతుల యొక్క ఖజానా సంపన్నంగా ఉంటుందో అటువంటి సంపన్నమైన మూర్తులు స్వతహాగా మాస్టర్ దాతగా అయిపోతారు. దాత అర్థాత్ దాత అంటే సేవాధారి. 4వ సబ్జెక్ట్ ఏంటి? సేవాధారి. దాత అంటేని సేవాధారి. దాత దేనికి బినా రహ్ నహీ సక్తా. దాత ఎప్పుడు కూడా ఇవ్వకుండా ఉండలేరు. అవునా? దాత అంటేని ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు ఇవ్వకుండా ఉండలేరు అంటున్నారు. అది జ్ఞానం కావచ్చు, యోగం యొక్క శక్తి కావచ్చు, గుణాలు కావచ్చు, ఏదైనా కానీ ఇస్తూ ఉంటారు, ఇవ్వకుండా ఉండలేరు.
दातापन के संस्कार से स्वतः ही सेवा का सब्जेक्ट प्रैक्टिकल में सहज हो जाता। బాబా చెప్తున్నారు దాత యొక్క సంస్కారం ఉన్న కారణంగా స్వతహాగానే సేవ అనే సబ్జెక్టు ప్రాక్టికల్ గా సహజం అయిపోతూ ఉంటుంది. దాత యొక్క సంస్కారం ఉంటే ఏమవుతుంది, సేవ చెయ్యాలి అనేటువంటి అటెన్షనే ఉండదు వాళ్ళకి. సహజంగా స్వతహాగా వారు ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో సేవ అనేది నడిచిపోతుంది. तो चारों का ही సంబంధ हुआ ना, మరి ఈ నాలుగిటికి కూడా సంబంధం ఉంది కదా. कोई कहे कि मेरे में ज्ञान तो अच्छा है लेकिन धारण में कमी, तो वो ज्ञानी कहा जाएगा. బాబా చెప్తున్నారు, కొందరు అంటూ ఉంటారు నాలో జ్ఞానం అయితే చాలా మంచిగా ఉంది కానీ ధారణలోనే లోపం ఉంది అని. బాబా చెప్తున్నారు మరి వారిని జ్ఞాని అని అంటారు. ज्ञान तो दूसरों को भी देते हो ना, है तब तो देते हो. జ్ఞానము అంటే ఇతరులకి కూడా ఇస్తూ ఉంటారు కదా. బాబా చెప్తున్నారు ఉంది అందుకే ఇవ్వగలుగుతున్నారు. एक है समझना, दूसरा है स्वरूप में लाना. బాబా చెప్తున్నారు ఒకటి అర్థం చేసుకోవడం, రెండు స్వరూపంలోకి తీసుకురావడం. మనం ఎలా తయారవ్వాలి, అర్థం చేసుకునే వారిగానా స్వరూపంలోకి తీసుకువచ్చేవారిగానా. సమझने में सभी होशियार. బాబా చెప్తున్నారు అర్థం చేసుకోవడంలో అందరూ తెలివైన వారే కదా. జ్ఞానం అర్థం చేసుకోవాలా, స్వరూపంలోకి తీసుకురావాలా. ఇదైతే అందరికీ అర్థమైంది కదా. समझाने में भी सभी होशियार है लेकिन नंबर 1 बनना है तो ज्ञान और योग को स्वरूप में लाओ. फिर नंबर 1 नहीं होंगे लेकिन नंबर 1 होंगे. బాబా చెప్తున్నారు అర్థం చేసుకోవడంలో కూడా అందరూ చురుకుగానే ఉన్నారు కానీ నంబర్ 1 గా అవ్వాలి. ఎలా అవ్వాలి, నంబర్ 1 గా అవ్వాలి. జ్ఞానము మరియు యోగమును స్వరూపంలోకి తీసుకురావాలి. తర్వాత నంబర్ వారి అనేది ఉండదు, నంబర్ 1 అయిపోతారు. ఉంది రేపు కంటిన్యూషన్. ఓం శాంతి.